చిన్న, కొంచెం తేడా జరిగినా, ఏదైనా ఎక్కువ తక్కువైనా నీ చెల్లి జీవితాంతం అత్తగారింట్లో అవమానాలే ఎదుర్కొంటుంది. అమ్మా, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అమ్మ, ఒకసారి అన్నీ కరెక్ట్గా చెప్పు. లిస్ట్ మొత్తం ఒకసారి చెప్తే ఇంకా ఏం మిగిలిన్నాయో తెలుస్తుంది. చెప్తా విను. ఉమ్, ముందు కారుతో పాటు ఒక 20 లక్షల క్యాష్ ఇవ్వాలి. ఇంకా కనీసం ఒక 25 నుంచి 30 తులాల బంగారం. అమ్మా, 20 లక్షలా? కారా? ఇంకా 20-30 తులాల బంగారమా? ఎందుకు ఇంత ఇస్తున్నారు? నా పెళ్లిలో నాకంత డబ్బు ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, నాకు 20-30 తులాల బంగారము ఇవ్వలేదు. ఒక లైట్ చైన్ ఇచ్చావు. అంజలి, నీ పెళ్లి వేరు. ఆ టైంలో మేమేం చేయగలిగామో అది చేశాము. ఇప్పుడు వేరు. ఇప్పుడు మేం చేయగలిగేది చేస్తున్నాము. సరే అమ్మా, ఇప్పుడు నాకు కూడా కారు ఇవ్వండి. ఇంకా చెల్లికి ఎంతైతే క్యాష్ ఇస్తున్నారో నాకు కూడా అంతే క్యాష్ ఇవ్వాలి. అంజలి, తను నీ చెల్లి. కొన్ని విషయాలు తనకి ఎక్కువ జరుగుతున్నందుకు ఎందుకంత బాధపడుతున్నావు? నువ్వెంత సంతోషంగా ఉండాలి నీ చెల్లికి ఇంత మంచి కుటుంబంతో పెళ్లి కుదిరినందుకు. చెల్లికి పెళ్లి కుదిరినన్ని రోజులు నువ్వు నాకు రోజు ఫోన్ చేసి అమ్మ ఎప్పుడు జరుగుతుందని అడిగేదానివి కదా. ఇప్పుడు కుదిరితేనేమో ఇలా గొడవ పడుతున్నావు. అత్తయ్య, అంజలి చెప్పింది నిజమే. ఆ టైంలో మనకంత స్తోమత లేదు. మనం చేయగలిగింది చేశాము. కానీ ఈరోజు మన దగ్గర చాలా డబ్బు ఉంది. అందుకే పూజకి మనం చాలా ఖర్చు చేస్తున్నాం. అంజలి కూడా మీ కూతురే కదా. ఒక కూతురికేమో 2 తులాల బంగారం, ఇంకో కూతురికేమో 25 తులాల బంగారం ఇవ్వడం కరెక్ట్ కాదత్తయ్య. మీరు పూజకి ఎంతైతే నగలు చేయిస్తున్నారో అంజలికి కూడా అంతే నగలు చేయించండి. ఎందుకు వదినా? కేవలం నగలు చేయించడం వల్ల సమానంగా అవుతుందా ఇద్దరికి? ఒక కూతురికేమో మోటార్ సైకిల్, ఇంకొక కూతురికేమో 50 లక్షల కారు. చూడక్క, నీకేం కావాలో స్పష్టంగా చెప్పు. అంతేకాని ఇంట్లో గొడవ చేయకు. రేపటి రోజు పెళ్ళుంది. నేను ఈరోజు నా హక్కుల గురించి మాట్లాడడం మొదలు పెడితే మీ అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక మీరు నాకేం ఆసరా ఇస్తారు? ఇంకా ప్రతిసారి తను చెల్లి చెల్లి అనకండి. తను నా చెల్లెని నాకు తెలుసు. తను నా చెల్లెలైతే మీరు తన అక్కతో గొడవ పడుతున్నారా? అక్క, ఎందుకు నువ్వు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు అనుకుంటున్నట్లేం లేదక్కా. అమ్మా, ఎవరో కానీ సరిగ్గా చెప్పారు. ఏ ఇంట్లో అయితే పెద్దవాళ్ళే చెడ్డవారో ఆ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలే ఉండవు. వాళ్ళెప్పుడు ఇంటి చుట్టూ గొడవలు సృష్టిస్తూనే ఉంటారు. ఏదో ఒకరోజు నువ్వే నీ ఇంట్లో మహాభారతమే సృష్టిస్తావు. అందుకే నువ్వు ఒక కోడలు నగలు తీసి ఇంకో కోడలికి ఇస్తున్నావు. కూతుల మధ్య కూడా అలాగే చేస్తున్నావు. నీకు అసలు ఏం అనిపించడం లేదా? నీ చెల్లి పెళ్లి పెట్టుకొని సంతోషంగా ఉండాల్సింది పోయి ఇంత ఇబ్బంది పెడుతున్నావు. సరే అమ్మా, నేనొచ్చి నిజం చెప్పడం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను ఇక ఈ అవమానాన్ని భరించలేను. నాకు ఇక్కడ ఉండడానికే ఇష్టం లేదు. నేను నా అత్తగారింటికి వెళ్ళిపోతాను. నువ్వే పెళ్లి చేసుకో. అక్క, నీకేం కావాలో నువ్వే చెప్పు. నీకు డబ్బు కావాలంటే డబ్బు తీసుకో, కారు కావాలంటే కారు తీసుకో. నా ముందు అంత ప్రేమగా నటించాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు మీరేమిస్తారు. ఇలాంటి పుట్టింటి వాళ్ళు కూతుర్ని అత్తగారింట్లోనే అవమానిస్తారు. అత్తయ్య, అంజలి చెప్పేది నిజమే. మీరు మీ ఇద్దరి కూతుర్ల మధ్య అంత వివక్ష చూపకూడదు. రారా, వచ్చి కూర్చో. పర్లేదు, నాకు కూర్చునే టైం లేదు. నేను మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను. మీకు తెలుసు కదా, నాకు 2వ మేనల్లుడు పుట్టాడు. రేపు వాడికి బారసాల. రేపు మీ అందరికీ భోజనాలు మా ఇంట్లోనే. చాలా మంచి విషయం. మేమందరం రేపు వస్తాం. మీ నుండి ఆ మాట వినడం చాలా ఆనందంగా ఉందంటీ. మీరేమీ బాధపడలేదు, సంతోషం. మిమ్మల్ని పిలవడానికి అమ్మ నేను చాలా ఆలోచించాం. ఎందుకమ్మా? నన్ను పిలవడానికి మీరు భయపడేంతగా ఏం జరిగింది? మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, దానికి నాతో ఏంటి మీకు అభ్యంతరం? ఎందుకంటే మీకు 2వ మనవరాలు పుట్టింది కదా ఆంటీ. అమ్మ అది విని చాలా బాధపడింది. అమ్మాయికి బదులు అబ్బాయి పుట్టుంటే చాలా బాగుండేది. కానీ మనమేం చేయగలం? దేవుడు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. ఇలాంటి ఆనందం అందరికీ రాదు. మా అమ్మ నాన్న చాలా అదృష్టవంతులు. వాళ్ళకి 2 మనవల్లే ఉన్నారు. సరే ఆంటీ, నేను మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. అందరూ తప్పకుండా రండి. నేను వెళ్తున్నాను. ఆగు స్వప్న. ఏమైంది ఆంటీ? నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పకపోతే అది నా మనసులోనే ఉంటుంది. చెప్పండి ఆంటీ. మీ మేనల్లుళ్ళు కొన్ని సంవత్సరాల పెద్దవాళ్ళు అవుతారు కదా. అప్పుడు మీ అమ్మ వాళ్ళకి పెళ్లి కూడా చేయడానికి ఏర్పాటు చేస్తుంది కదా. అప్పుడు ఇలా చేయండి. మీ అమ్మతో చెప్పు,
అతనికి భార్యని వెతకొద్దని, ఒక అబ్బాయిని వెతకమను. ఏం మాట్లాడుతున్నారంటీ? మా అమ్మకి 2 మనవళ్ళున్నారు. నేను 2 మేనల్లులకి అత్తని. మాకు 2 కోడళ్ళున్నారు ఇంట్లో. అబ్బాయిల్ని మీరు వెతకాలి మీ మనవరాల కోసం. తప్పుగా అనుకోకు. అందరూ కొడుకుల్ని కోరుకుంటారు. ప్రపంచంలో ఎవరికి కూతుళ్ళు పుట్టకపోతే ఆ కొడుకుల సంగతి ఏంటి? అప్పుడు వాళ్ళు అబ్బాయిల్నే పెళ్లి చేసుకోవాలి. చూడు, ప్రపంచానికి కొడుకులు ఎంత అవసరమో కూతుళ్ళు కూడా అంతే అవసరం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఈ కాల పిల్లవైనా కానీ ఇలాగే ఆలోచిస్తున్నావు. నువ్వు ఒక కూతురికి తల్లివే, అయినా ఇలాగే ఆలోచిస్తున్నావు. నువ్వు కూడా ఒక కూతురువే కదా. కూతుర్లు పుట్టే ఇంట్లో దేనికి కొరత ఉండదు. నా ఇంట్లో ఒక్కరు కాదు, 2 లక్ష్ములున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరేం బాధపడకండి. మీ ఆనందంలో పాలు పంచుకోవడానికి రేపు కుటుంబంతో సహా వస్తాను. హ్మ్. హ్మ్. వచ్చింది పెద్ద. ఒక కొడుకు పుట్టగానే కూతుళ్ళ గురించి ఇలాగే ఆలోచిస్తారు. అత్తయ్య, ఆ కోడలా, నువ్వు రావడం మంచి పని అయింది. నేనే నీ దగ్గరకు వస్తున్నాను. మీ మామయ్యకి ఒకసారి ఫోన్ చేయి. ఆయన అసలు ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడా లేదా అని అడుగు. మధ్యలో అంజలి ఒకటి గొడవ మొదలుపెట్టింది. అరే, తను ఎంత సంతోషంగా ఉండాలి తన చెల్లి పెళ్లి జరుగుతుంటే. అలా ఉండకుండా కట్నం సమానంగా కావాలంటుంది. కూతురే కట్నం గురించి వివాదం మొదలు పెడితే ఇక అల్లుడు నిస్సందేహంగా అలాగే అడుగుతాడు. అసలు తనకి ఎవరు అర్థమయ్యేలా చెప్తారు? ఇల్లు కుటుంబాన్ని చూసే కట్నం ఎక్కువ ఇస్తారని. ఇల్లు కుటుంబం ఎంత పెద్దగా ఉంటే కట్నం అంత ఎక్కువ ఇస్తారు. అసలు నేను ఇలా చేస్తుందని ఆలోచించనే లేదు. వచ్చి పనంతా పూర్తి చేస్తుంది అనుకున్నా. ఇప్పుడు నేనే బాధపడాల్సి వస్తుంది అనవసరంగా ఫోన్ చేసి పిలిచానని. పనులన్నీ మనమే చేసుకునే వాళ్ళం. నేను చెప్పింది మీ మామయ్యని అడుగు. సరే అత్తయ్య. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.